టోల్డ్ ఈ యాక్టర్స్ తీసుకురావచ్చు అంటే ఇప్పుడు సినిమా లేవు కదా రారు అన్నారు. సినిమా లేకపోతే రాకపోవడం ఏంటంటే అంటే లోపల ఉంటుంది బ్రో వాళ్ళకి అసోసియేషన్ లో మూవీ ఉంటేనే బయటికి రావాలనేది ఉంటుంది. ఓ అట్లా కూడా ఉంటుందా? యాక్చువల్లీ అట్లా ఉంటుందా మూవీస్ లేకపోతే బయటికి రావద్దని? లేదంటే జస్ట్ యువర్ అంటే నేను బై నేచర్ బై వాట్ ఎవర్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ స్లైట్లీ. అంటే మీ గురించి కదా ఇన్ జనరల్ ఆఫ్ కోర్స్ బయటికి అలా ఏం లేదు. సమ్ యాక్టర్స్ లైక్ టు బి రెలెవెంట్ ఆల్ ద టైమ్. అంటే అసోసియేషన్ లాంటి వాటిలో ఏమి ఉండవు, అలా ఏమి ఉండదు. అలా కాంట్రాక్ట్స్ ఐ హావ్ నాట్ సీన్. ఐ హావ్ నాట్ సీన్. అండ్ జనరల్గా పిఆర్ గురించి వస్తే లైక్ ఇందాక మాట్లాడాను కదా, లైక్ ఒక యాక్టర్కి యూ షుడ్ బి ఓపెన్ ఇన్ దిస్ పాయింట్. జనరల్గా ఒకవేళ ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, యాక్టర్ ఏ అండ్ బి. ఈ యాక్టర్ మూవీ వస్తే ఆ యాక్టర్ మీమ్స్ బయటకు వస్తాయి సడన్గా, ఏదో కొంచెం హడావిడి చేయడానికి. ఈయన టీజర్ రిలీజ్ అవ్వగానే ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ పేజెస్ యాక్టివ్ అయిపోతాయి. ఒక ఇంటర్వ్యూలో రాగానే ఫ్యాన్ పేజెస్ యాక్టివ్ చేయడానికి దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్. దిస్ ఇస్ వాట్ ఐవ్ సీన్ బ్యాక్ ఎండ్ లో కొంతమందికి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ యువర్ టీమ్, మీరు చాలా సాదాసీదాగా వచ్చారు మీరు కానీ. బట్ జనరల్లీ ఆల్సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ యాక్టర్ కమింగ్ ఆర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డిస్కషన్ అబౌట్ యాక్టర్స్ పాడ్కాస్ట్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇఫ్ ఐ ఆస్క్ యూ, హౌ మచ్ డూ యూ స్పెండ్ ఫర్ యూ పిఆర్? నాకు ఈ పిఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఐఎమ్ వెరీ లేట్ టు దిస్ గేమ్, దిస్ పిఆర్ గేమ్. సోషల్ మీడియాలో యు ఆర్ వెరీ ఇన్యాక్టివ్. నేను నా ఓన్ బబుల్లో బతుకుతూ ఉంటాను. మీనింగ్ లైక్ బయటికి వచ్చి షూటింగ్ చేసి గివ్ ఇట్ 100%. ఆ తర్వాత మన లైఫ్ మనం చూసుకోవాలిరా. నాకు ఈ పాలిటిక్స్ ఇది చేయటం, హైప్ చేయటం అంతా నాకు తెలీదు కూడా.